నీ నడక మాట్లాడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన నడక ఎంతగా అంటే దేవుని చూపించే అంతగా, వెన్ యూ వాక్, మనం ఇన్ హిజ్ ఫుట్ స్టెప్స్, దేవుని అడుగులలో మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనం దేవునితో మాట్లాడతాం. దేవునితో నడవాలి అంటే ఆమోస్ గ్రంథం 3:3 సమ్మతి కావాలి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు ఫ్రెండ్షిప్ కుదిరిద్ది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం కావాలి? సమ్మతి కావాలి. ఫ్రెండ్షిప్ కుదరాలి. ఇద్దరి హృదయాల కలయిక, దట్స్ ఫ్రెండ్షిప్. అప్పుడే కుదురుతుంది. రెండు హృదయాల కలయిక, సమ్మతి, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కావాలి. మనం దేవుని అడుగులో నడుస్తున్నప్పుడు వట్టిగా అవ్వదు. టాకింగ్, దట్ ఈజ్ ప్రేయర్. ఇక్కడ విచిత్రం అంటే తెలుసా, నువ్వు ఎక్కడున్నా నువ్వు దేవునితో మాత్రం మాట్లాడచ్చు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఆగేది కాదు. ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు దేవునితో మాట్లాడచ్చు. మాట్లాడుతున్నామా? ఆలోచించండి. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాం మనం? ఎన్నైనా మాట్లాడతాం. మరి మీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది అనేది ముఖ్యం. ఈరోజు హిజ్కియా 3 విషయాలు ప్రార్థన చేశాడు. మీ లైఫ్లో ఎక్కడొక చోట ఈ 3 ఉపయోగపడతాయి. 3 ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ మీ లైఫ్లో ఖచ్చితంగా, మన జర్నీలో, మన ప్రయాణంలో, మనం అనుదిన జీవితంలో ఎక్కడొక చోట ఈ 3 ప్రార్థనలు మీరు నేర్చుకుంటే లైఫ్ విల్ బి ఈజీ. జీవించటం తేలికైపోయింది, లేకపోతే కష్టం అవుతుంది. వింటున్నారా? హిజ్కియా ప్రార్థన జీవితం ఎంత అంటే, హిజ్ ప్రేయర్ లైఫ్ ఈజ్ సో యూనిక్. ఆయన లైఫ్ చాలా ప్రత్యేకమైంది. రాజు అయ్యాను, నేను ఏదన్నా చేస్తాను అనుకోలేదు ఆయన. ఐ నీడ్ పవర్, నథింగ్, ఇట్స్ గాడ్. మన జీవితాల్లో ఇది నేర్చుకోవాలండి. మనం చాలా వాటికి, మనకున్న వాటికి మనం ఏం చేస్తామంటే, నాకు ఉద్యోగం ఉందిగా, నాకు అధికారం ఉందిగా, నాకు చాలామంది బలం ఉంది కదా, నాకు పరపతి ఉంది కదా, నేను ఏదన్నా చేస్తానంటే జస్ట్ వీఆర్ ఫూలిష్, వెర్రివారం మనం. నువ్వేమి చేయలేవు, ఏం చేయలేమండి మనం. అది తెలుసుకున్న రోజు తెలుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ని అడగండి, ఆయన చెప్తాడు చలి జ్వరం తను చచ్చిపోయాడు. చూసారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యు నీడ్ వెరీ గుడ్ వెపన్. దట్ వెపన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. ప్రార్థన మీకు అవసరం. సింపుల్ యూ టాక్ టు గాడ్, అంతే. దేవునితో మాట్లాడడం అండి. చాలామంది ఏమంటారండి, నాకు రాదు కదండి ప్రార్థన చేయడం అంటే. నేనేమంటానంటే, నీకు మాట్లాడడం వచ్చు కదండి. సింపుల్ యూ టాక్ టు గాడ్, అదే ప్రార్థన. నీ బాధ నాకు ఎలా చెప్తావో, నా కష్టం నీకు ఎలా చెప్తానో, డైవర్షన్ తీసుకుందాం. నేను నీకు చెప్పడం కన్నా, నువ్వు నాకు చెప్పడం కన్నా మనం వెళ్ళి ఎవరు చెబుదాం. దట్ ఈజ్ ప్రేయర్. హిజ్కియా చేసింది అదే. కింగ్, వెరీ స్ట్రాంగ్ కింగ్. బట్ అంత స్ట్రాంగ్ అవడానికి కారణం ఏంటంటే, తన అధికారం కాదు, తన ధనం కాదు, తన దగ్గర ఉన్న ఆయుధాలు కాదు. he had a secret weapon. that weapon is prayer. ఇది అనుభవంతో తెలుసుకోవాలి, అనుభవంతో తెలుసుకోవాలి. మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. చాలా తేలిగ్గా అయ్యే పనులు మీకు అవట్లేదు. యూ కెన్ డూ, కానీ చేయలేకపోతున్నావు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన లేకపోవడం. వింటున్నారా? అర్థం చేసుకోండి.
లేవగానే మీరు ఏం చేయాలి తెలుసా? ఆ డే అంతా చూడండి, చాలాసార్లు చాలామంది ఏమంటారు తెలుసా, హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్తారు. మీకు మెసేజ్ వస్తుందా? గుడ్ మార్నింగ్, ఇంకా ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గుడ్ డే, ఇంకేం పెట్టారు మీకు? బ్లెస్డ్ డే, గ్లోరియస్ డే. ఇంకా ఎట్టవుతుంది వితౌట్ గాడ్? నేను చెప్తాను, మీ డే యువర్ డేగా ఉండాలంటే స్టార్ట్ విత్ ప్రేయర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టాక్ టు గాడ్ బిఫోర్ యూ టాక్ టు ఎనీవన్ ఎల్స్. ఏం చేయాలి మనం? దేవునితో మాట్లాడాలి, సింపుల్. ఇంకో విషయం తెలుసా, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడొక కార్నర్గా దేవునితో కనెక్ట్ అవుతానే ఉండాలి. మనం కనెక్షన్ మనం చార్జ్ అవుతానే ఉండాలి, దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ నేను క్వశ్చన్లతో చంపేస్తాను ముందు. గోయింగ్ చర్చ్? వెళ్తానండి. లాస్ట్ సండే వెళ్ళావా? వెళ్ళానండి. నా 3వ క్వశ్చన్, ఏ వాక్యం చెప్పారు? చచ్చిపోతారు నా దగ్గరికి వచ్చి, ఆలోచిస్తారు. టైం ఇస్తాను నేను ఆలోచన, ఎందుకంటే ఆలోచించడం మానేసాం మనం మొద్దువరిపోయింది. చెప్పడం మర్చిపోయారు అనుకోండి. నేను వాళ్ళని అడిగే క్వశ్చన్, పోయినసారి క్రిస్మస్ చేశారా? ఓపిక వచ్చింది, చేసామండి. ఏం వండారు అనగానే అన్నీ చెబుతారు. నేను వాళ్ళని అడుగుతా, సంవత్సరం క్రితం చేసిన వంట చెప్పావు, పోయిన వారం విన్న వాక్యం చెప్పలేదు, ఎందుకని? కారణం ఏంటంటే దాని మీద దృష్టి పెట్టావు, దీని మీద. సింపుల్. మనం ఏదైతే అవసరమో దానిని నేర్చుకోలేకపోతున్నాం, ఏది కావాలో దాన్ని మర్చిపోతున్నాం. మీకు తెలుసా, యు నీడ్ ప్రేయర్. నీకు అవసరమైంది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్.